ఆరు నూరైనా సరే భూములు ఇచ్చేదే లేదంటున్నారట ఉండవల్లి పెనుమాక రైతులు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూదందాకు సహకరించే ప్రసక్తే లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెప్తున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ మళ్ళీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుండి ఎక్కువే. 2014 ముందే అక్కడ ఎకరం 2-3 కోట్లు బలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలో మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్ల ఒకే ప్యాకేజీ ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్ జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్ ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వాళ్ళని సంప్రదించకుండా నోటీసులు ఇస్తున్నారు. రైతులు కూడా వినడానికి సిఆర్డీ కమిషనర్ మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎంత భూమి అవసరం, ఏ రైతుకి ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చే వరకు ఎవరికి సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. వీళ్ళు హడావిడి చేస్తారు, ఆ తర్వాత జరిగేదే భూసేకరణ అయినా తీసుకుంటారు.